ఇది ఒక జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి. ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి. ఒకవైపు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, 10th షెడ్యూల్, 5 న్యాయ్ నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్ఫరెన్సియా దాన నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చెప్పి పెడితే అయిపోతుంది కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్ ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీలో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? అది పార్లమెంట్ ఎన్నిక. అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ దట్ సికింద్రాబాద్ సీట్. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ సికింద్రాబాద్ సీట్. చేవలాడో రంజిత్ రెడ్డి అలా ముందు సునీతారెడ్డి పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసింది. ఆయన కాదనేది ఇస్తుందో ఇంకోటి పట్టుకొచ్చి రంజిత్ రెడ్డి అని చెప్పాను ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్ వాళ్ళు మనం తక్కువ అంచనా వేయద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. విలాస్ మహబూబ్ నగర్, విలాస్ చేవెళ్ళ, విలాస్ సికింద్రాబాద్. ఇవాళ